వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి బిడ్డ. విచిత్రం ఏమిటంటే వాటి యొక్క విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే వారికి తెలుస్తుంది. ఉన్నంతసేపు వాటి యొక్క విలువ మనకి తెలియదు. అది వస్తువైనా బంధమైన మనుషులైనా. అందుకే కోల్పోయేంత వరకు వేచి చూడకూడదు. అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాణి వీణాగానం కన్నా మధురమైనది ఏది? దీనికి బదులు తెలియాలంటే మీ అందరికీ ఈ కథనాన్ని పూర్తిగా వినాల్సిందే. ఒకసారి లలితాదేవి ముక్కోటి దేవతలను సమావేశపరిచింది. ఆ సమయంలో సంగీతానికి ఆదిదేవత అయిన సరస్వతీదేవిని వీణాగానం చెయ్యమని కోరింది. ముక్కోటి దేవతలు సమావేశమైన చోట వీణ వాయించడాన్ని అరుదైన అవకాశంగా భావించింది వాగ్దేవి. అమృతతుల్యమైన వీణాగానాన్ని వినిపించింది. దేవతలంతా ఆ సంగీతానికి తన్మయులైనారు. సరస్వతీదేవి తన వీణాగానం గురించి అమ్మ లలితాంబిక ఏం చెబుతుందో అని వేచి చూడసాగింది. అప్పుడు లలితాదేవి ప్రసన్నవదనంతో సుష్ట బాగుంది అని పలికిందట. ఆ మాట వినగానే శారదాదేవి తలదించుకుని తన వీణను ఒక వస్త్రంతో కప్పివేసి కూర్చుంది. అది గమనించిన బ్రహ్మ ఆమెను ఏమైందని అడిగాడు. దానికి స్వామి, నేను ఎన్నో రాగాలు నా వీణాగానంతో వినిపించాను, కానీ అవన్నీ ఆమె పలికిన ఒక్క పదం ముందు ఏమాత్రం చాలవు అనిపించింది. అంతటి మాధుర్యం ఆమె కంఠంలో ఉన్నది అని పలికిందట. సరస్వతీదేవి సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతీదేవి తన వీణాగానం కన్నా లలితాంబిక యొక్క పలుకులు సుమధురముగా ఉంటాయని చెప్పటం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది లలితా సహస్రనామాల్లో ఒకటైన నామం నిజసల్లాప మాధుర్య వినిర్వర్త శతకచ్చపి అనే నామానికున్న అర్థం. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.